హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. మరి భర్తల పైన భార్యలు అనాదిగా ఎప్పుడు వంటలతో ప్రయోగాలు చేస్తుంటారు కదా, అది అనమాట ఈరోజు కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చాలా కామెడీగా, చాలా జోక్గా, ఫన్నీగా ఉంటుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏమండో తొందరగా రండి, కూర వేడివేడిగా ఉంది, చల్లారిపోతే టేస్ట్ మారిపోద్ది. అదేంటో ఎప్పుడు కూర నువ్వు ముందు తిని నాకు చివరిలో పెడతావు కదంటే, అదేమీ లేదు, ఈరోజు మీకోసమే ప్రత్యేకంగా వండానండి. ప్రత్యేకంగా అయితే ఇంకేదో ఉంటుంది ఇందులో. అదేంది కూర టేస్ట్ డిఫరెంట్గా ఉందంటే, కూరలో టూత్ పేస్ట్ వేసానండి. టూత్ పేస్ట్ వేసానండి. టూత్ పేస్ట్ వేసావా, అదేదో ఆర్పిక్ వేయలేకపోయావా, ఏకంగా పైకే పోయింది నువ్వు. అదేంటండి అలాంటి మాట్లాడతారు? అమంగళం ప్రతిహతమవుగాక. ఆ పక్కింటి అప్పారావు వాళ్ళ ఆవిడ కుంకుడుకాయల పులుసు చేస్తే ఆవురావురమని కిక్కురు అనుకుంటూ తిన్నాడు. మీకు నా మీద ప్రేమ లేకుండా పోతుందని వగలిపోతూ ఏడుస్తుందన్నమాట. చాలే ఆపు, ఇలాంటివి మాత్రం ముందు మీకు తెలుస్తాయి కదా. కూరల్లో టూత్ పేస్ట్లు, ఆర్పిక్లు వేయకూడదమ్మా. పక్కనే ప్రసాద్ షాప్ ఉంది కదా, సాల్ట్ లేకపోతే తెచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయొద్దే. మీరు ఎప్పుడు అంతేలేండి. మరి ఆ కుంకుడుకాయ పులుసు ఎంత బాగుంది అనుకుంటున్నారు? అప్పారావు గారికి చేసింది, అదేదో మీకు కూడా చేయమంటారేంటి? అంత అదృష్టం నాకొద్దు. కానీ అప్పారావు కుంకుడుకాయ పులుసు తిన్న తర్వాత పరిస్థితి ఏంటి? ఆ రోజంతా కూర్చొని ఉన్నాడు. ఎక్కడ? వాష్రూమ్లో. అబ్బో, వాష్రూమ్లో కూర్చున్నాడా? అవునండి. తర్వాత రోజు అయినంత అయింది, కానీ తర్వాత రోజు ఏమైందో తెలుసా? కడుపంతా చక్కగా క్లియర్ అయిపోయిందంట, గాలిలో తేలిపోయినట్టుగా ఉందన్నట్టు. మీకు కూడా చేయమంటారేంటి? అమ్మ, అలాంటి ప్రయోగాలు నా మీద ఏం చేయొద్దు. మరి నువ్వేం తింటున్నావేంటి? నేను పక్కింటి నుంచి కూర అడుక్కొని తెచ్చుకున్నా. మరి నాకు కూడా కొంచెం పెట్టొచ్చు కదా. అబ్బా, ఆశ దోశ అప్పడం నీకు పెట్టకూడదమ్మా. నీకోసం ఇంత శ్రమపడి చేతులు కాల్చుకొని వండాను కదా, అది నువ్వు తినాలి. నాకు ఈరోజు తినకపోతే మాత్రం నా మనసుకు బాధగా ఉంటుంది తెలుసా అనేసి అంటుందన్నమాట భార్య. మరి ఇలా ఉంటుందండి భార్యల వంటల ప్రయోగాలు భర్తలపైన. ఇది కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే మరి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ వంతు సపోర్ట్ని ఇవ్వండి. మరో మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.